మా రెంజల్ గ్రామంలో ఈ బందల్ల మరియు మాచపురం రోడ్డుకు గత 2015లో 1,54,00,000 నిధులు రిలీజ్ కావడం జరిగింది. దాని పనులను కూడా కాంట్రాక్టర్ గారు ప్రారంభించడం జరిగింది. ఆ కాంట్రాక్టరు ఆ కల్వర్ట్లు మరియు దానికి చిప్స్ వేసి ఆ రోడ్ని బాగు చేయడం జరిగింది. ఆ పనులు చేస్తుండగా ఆ కాంట్రాక్టర్ అనుకోకుండా మరణించడం వలన ఆ పనులు మధ్యలో ఆగిపోవడం జరిగింది. అలాగే కొందరు రైతులు కూడా ఆ రోడ్ చేసేటప్పుడు ఆ బీటీ రోడ్, సీసీ రోడ్ అని మధ్యలో ఆపడం కూడా లేట్ అయింది. దాంతో కూడా ఆ రోడ్ కొద్ది రోజులు ఆగిపోయింది. అలాగే ఆ కాంట్రాక్టర్ కూడా మంచి చనిపోయిన తర్వాత చేయడానికి ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ముందుకు రాకపోవడంతో మళ్ళీ దానిని వేరే కాంట్రాక్టర్ దానికి షిఫ్ట్ చేయడానికి మేము ఎన్నోసార్లు అక్కడ హైదరాబాద్ ఆఫీస్కి తిరిగి ఎమ్మెల్యే గారి ద్వారా అది వేరే అతని మీద కూడా రీటెండర్ చేయడం జరిగింది. అంతలోనే ఈ కరోనా 2 years రావడం వలన ఆ కాంట్రాక్టర్ కూడా ఆ పనులను చేయలేకపోయిండు. అది పని ఆగిపోయడం వలన మొన్న ఒక 20 రోజుల కింద ఎమ్మెల్యే గారు అక్కడ రైతులకు బాగా ఇబ్బంది ఉన్నది, కంపల్సరీ మాకు కనీసం గ్రావెల్ అన్న వేయాలంటే సారు ఆయన 20 లక్షలు రిలీజ్ చేసి మొదటగా మీరు గ్రావెల్ వేసుకోండి, అది రీటెండర్ అయిన తర్వాత మళ్ళీ సీసీ రోడ్ వేపిద్దామని తను చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈ నెల 6వ తారీఖున ఏఈ గారు వచ్చి మొత్తము ఈ బందల్ల రోడ్డు దూపల్లి నుంచి ఇక్కడ రెంజల్ వరకు అలాగే మాచాపురం రోడ్డు కూడా మెజర్మెంట్ చేసుకోవడం జరిగింది. చేసుకొని దాన్ని ప్రొసీడింగ్ కాపీ తయారు చేయడానికి ఆయన మొత్తము చేసి అక్కడ పంపించడం జరిగింది. దానిలో భాగంగా నిన్న ప్రొసీడింగ్ కూడా రిలీజ్ కావడం జరిగింది 20 లక్షలు. దీనిని చేయడానికి కాంట్రాక్టర్ గారు కూడా ముందుకు వచ్చారు. దీనిని అర్థం చేసుకోకుండా కొందరు రైతుల రూపంలో స్వార్థ రాజకీయాల కోసము దాన్ని ఇష్యూ చేసి రైతులకు ఇబ్బంది కలిగే విధంగా ఆ రోడ్ని పని జరిగేటప్పుడు మళ్ళీ జరగకుండా కొందరు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి రైతులందరూ కూడా దీనిని సదుద్దేశాన్ని అర్థం చేసుకొని ఈ దీక్ష ఏదైతే చేస్తున్నారో దాన్ని విరమించి ఈ జరిగే పనిని తొందరగా చేసుకొని రైతులు కూడా ఆ రోడ్డును బాగు చేసుకోవాలని కోరుతున్నాము. అలాగే ఈ రోడ్ అయిన తర్వాత కూడా ఆ సీసీ రోడ్ ఏది ఉందో దాన్ని కూడా సారు తొందరలోనే చేపిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి రైతులందరూ సహకరించి ఈ రోడ్డును త్వరలో పూర్తి చేసుకోవడానికి రైతులందరూ సహకరించడానికి